హలో ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన 'ఎన్టీఆర్' అన్న తీసిన మూవీస్ అన్నింటిలో చూసుకున్నట్లయితే విలన్ క్యారెక్టర్ చేసినప్పటికీ లాస్ట్‌లో ఆ క్యారెక్టర్ అయితే మనసు మార్చుకోవడం జరిగిందనమాట. అది ఏ మూవీ అంటే 'జైలవకుశ'లో కూడా స్టార్టింగ్ విలన్ క్యారెక్టర్ చేసినప్పటికైతే విలన్ రోల్‌లో ఫుల్‌గా ఇంట్రెస్ట్ చేసినప్పటికీ లాస్ట్‌లో వచ్చేసరికి వాళ్ళ తమ్ముళ్ళ కోసం మారిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'టెంపర్' మూవీలో కూడా ఫస్ట్ హాఫ్ అంతా విలన్‌కి సపోర్ట్ చేసి లాస్ట్‌లో మనసు మార్చుకున్న విషయం కూడా తెలిసిందే. సో, ఇప్పుడు మనకి రీసెంట్‌గా వచ్చిన న్యూస్ ఏంటి అంటే 'వార్ 2' మన 'ఎన్టీఆర్' అన్న ఫుల్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓన్లీ విలన్ క్యారెక్టరే మనకు చూపిస్తున్నారంట బ్రో. ఇప్పటి వరకు కూడా ఎక్కడ లేదంట ఇలాగ అయితే. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా అయితే 'వార్ 2' కూడా నిలుస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ క్యారెక్టర్ కూడా విలన్ గా చేయలేదు పూర్తి క్యారెక్టర్ కూడా. సో మన ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ఈ మూవీ అంటే ఈ మూవీస్ అన్నింటికంటే ఈ మూవీ చాలా 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 ప్రత్యేకమని చాలా మంది చెప్తున్నారనమాట. సో మీరేమనుకుంటున్నారు భయ్య? నేనైతే ఖచ్చితంగా సరే ఈ సినిమాలోని మన ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఏ క్యారెక్టర్ అంత సులువుగా ఒప్పుకోడన్న మన ఎన్టీఆర్ అనైతే. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ లో ఏదో సంథింగ్ లేకపోతే గానీ ఆ క్యారెక్టర్ అయితే అసలు ఒప్పుకోడు. ఖచ్చితంగా సరే అందులో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ఉంటాడు ఖచ్చితంగా సరే. అది కూడా ఆ క్యారెక్టర్ ఇంప్రెషన్ అంటే మనందరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తానికి కూడా అట్రాక్షన్ కలిగించేలా ఉంటదని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సరే ఈ మనువ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను భయ్య. అది కూడా మన ఎన్టీఆర్ అన్న ముంబైలో ఉన్నాడంట ప్రెజెంట్ అయితే. ఎందుకు అంటే 'వార్ 2' షూటింగ్ ఫుల్ గా కంప్లీట్ చేసే వరకు కూడా అతను అక్కడే ఉంటాడనేసి నిర్ణయం తీసుకున్నాడంట. ఆ షూట్ అయిపోయిన తర్వాతే మనకి తిరిగి వచ్చి ఇక్కడ కేజీ అదే మన 'ఎన్టీఆర్ 31' షూట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చాలా చాలా మంది చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు అంటే మన 2025 ఫస్ట్ హాఫ్ లోనే ఈ షూట్ సెట్స్ ఎక్కొచ్చని చాలా మంది చెప్తున్న మాట అనమాట. మరి మీరేమనుకుంటున్నారు భయ్య? ఎన్టీఆర్ ఇప్పటి వరకు నార్మల్ రోల్ చేస్తేనే ఇంతలా పూనకాలు ఎక్కిపోయారు కదా! అదే ఒక్కసారి ఊహించుకోండి విలన్ రోల్ చేస్తే అది కూడా ఫుల్ కంప్లీట్‌గా విలన్ రోల్ చేస్తే ఏ విధంగా ఒక్కొక్కడికి పూనకాలొస్తాయో తలుచుకుంటేనే సరే గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా సరే అది కూడా 'హృతిక్ రోషన్‌తోని విలన్ క్యారెక్టర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అది కూడా మన 'తారక్' అన్న ఆ క్యారెక్టర్‌ని ఎంత బాగా అలవర్చుకుంటారో యాక్టింగ్‌లోని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన 'తారక్' అన్న ఏ విధంగా చేస్తారో ఖచ్చితంగా సరే ఈ మూవీ కోసం అయితే నేను చాలా చాలా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా ఒకవేళ మన 'ఎన్టీఆర్' ఫుల్ విలన్ క్యారెక్టర్ అయితే ఆ సినిమా ఏ విధంగా ఉంటుందని చాలా ఇంకా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచుకున్నారు చాలా మంది. నేను కూడా పెంచుకున్నాను. మరి మీరేమంటున్నారో కామెంట్ చేసేయండి.